నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది, మనందరం చూసాం. ఈ ఘటనపై జగన్ గారు స్వయాన వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు, అలాగే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎట్లా చూస్తారండి ఈ యొక్క ఘటన? కూడా చూసుకుంటే ఆ యువకులందరూ కూడా గంజాయి బ్యాచ్ సంబంధించిన వాళ్ళని పోలీసులు నిర్ధారించారు. సో స్వయాన జగన్ గారే వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది, అలాగే స్వయాన వాళ్ళు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క అంశం పైన ఎలా చూస్తారు దీన్ని? అక్కడ పోలీసులు తెనాలిలో ఒక ముగ్గురు యువకుల్ని నడి రోడ్డు మీద కఠినంగా శిక్షించారు. వాళ్ళకి అరికాళ్ళ కోటింగ్ ఇచ్చారు. దాన్ని సమాజం తప్పుపడద్ది. ఎందుకంటే పోలీసులు చట్టాన్ని తన చేతిలో తీసుకోకూడదు, బహిరంగంగా అలా శిక్షించకూడదు, మానవ హక్కులు కూడా హరించినట్టుగా అవుద్దని చెప్తారు. దానిలో కులం కోణం కూడా చూస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళ నేపథ్యం ఏంటనేటువంటిది ఒకటి చూడాలి. పోలీసులు చేసింది నిజంగానే నేనైతే సమర్థించను. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సమాజం నుంచి అవసరమైతే ఆ నగరం నుంచి బహిష్కరించాలి. వాళ్ళమే బైండ్ ఓవర్ కేసులు పెట్టాలి. వాళ్ళ కుటుంబాన్ని కూడా బాధ్యులు చేయాలి. కానీ అలా శిక్షించడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటే, సమాజం ఏం కోరుకుంటుందంటే, యాక్చువల్గా ఈ చర్యని సమాజం హర్షించింది, యాక్సెప్ట్ చేశారు. ఇలాంటి వాళ్ళకి ఎంతగానో కఠినంగా. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు అలాంటి, ఘోరాలు అలాంటి. చైన్ స్నాచింగ్లో ఉన్నారు, దాడులకి ఎక్కడ తగ్గివారు కాదు. అంతకుముందు తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ ఇంట్లో మద్యం పెట్టి వాళ్ళు సీసీ కెమెరాలు ఉండటం వల్ల దొరికారు, లేదంటే వాళ్ళ అనర్హులు చేసేవాళ్ళు. అలాంటి కార్యక్రమాలు అన్నట్లకి ముందున్నారు వాళ్ళు. ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి చంపేశారు. అందులో ఒకడు. వాళ్ళ దురాగతాలు గంజాయి గంజాయి మత్తులో చేసిన అరాచకాలకు అంతు లేకుండా ఉంది. ముఠాలుగా విడిపోయి గుడ్డి గ్యాంగ్ అని, ఆ గ్యాంగ్ అని, ఈ గ్యాంగ్ అని దెబ్బడుకుంటూ ఉంటారు. రోజున ప్రజలకి ఒక రకం బేతావులు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళ మీద అనేక కేసులు, ఒక్కొక్కరి మీద 9-10 కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్లు వాళ్ళు. కాబట్టి రౌడీ షీటర్లకి, చైన్ స్నాచర్స్కి కొన్ని హక్కులు ఉండవు. అంటే మానవ హక్కులు, కసబ్బకు కూడా హక్కులు ఉన్నాయి కదా. అంటే హక్కులుంటే మళ్ళా ఇంకో దాడి చేస్తారు వచ్చారు. కాబట్టి రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. దీంట్లో కులం కోణం లాగడం కరెక్ట్ కాదు. వాళ్ళు లాగారు. సరే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరామర్శకు వచ్చాడు. అతను వాళ్ళనే పరామర్శ చేద్దాడు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను చేశాడు. వాళ్ళని పరామర్శ చేస్తే నువ్వు దొంగోళ్ళని, చైన్ స్నాచర్ని పరామర్శలు చేస్తున్నావు, నువ్వు దొంగోడివి అంటారని వాళ్ళ కుటుంబ సభ్యులు లాస్ట్ మినిట్లో మార్చుకుని కుటుంబ సభ్యులను పరామర్శ చేసి వెళ్ళిపోయాడు. అంటే అతను మోడస్ ఆపరాండి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, పహల్గాం దాడి జరిగినప్పుడు వైజాగ్లో చంద్రమౌళి గారు, మధుసూదన్ గారు అని కర్నూలు, అక్కడ అనంతపురంలో ఒక ఆయన చనిపోయారు. వాళ్ళ కుటుంబం తల్లడిల్లిపోయింది. ప్రజలందరూ కూడా బాధపడ్డారు. వాళ్ళందరికీ సంఘీభావం తెలిపారు, వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇతను కిక్కురు మనలేదు, కనీసం వాళ్ళ అంక కూడా చూడలేదు. ఇది మణిజన్మ ఎత్తాడా పశుజన్మ అనేటువంటి. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రాష్ట్రంలో ఇలాంటి ఘోరం జరిగింది, ఒక ఇద్దరు హతమైపోయారు. దేశంలో జరిగిన ఘోరంలో వాళ్ళని కనీసం పరామర్శించాలి, వాళ్ళకి సానుభూతి చెప్పాలన్న ఇంగిత జ్ఞానం లేనాడు. సిగ్గు లేకుండా రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్స్, గంజాయి బ్యాచ్కి పోలీసులు కొట్టారని చెప్పి వెళ్ళాడు. అలా చూస్తే ఇతను సుధాకర్ గారిని ఎవరి హయాంలో కొట్టారు? రఘురామకృష్ణరాజు గారిని ఎవరి హయాంలో కొట్టారు? శిరోమణనం ఎవరి హయాంలో జరిగింది? కిరణ్ అన్న కుర్రోడిని హెల్మెట్ లేదని ఎవరు పోలీసులు కొట్టి చంపేశారు? నాగమ్మ, నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య. అసలు ఏంటిది అన్యాయం? నీ హయాంలో నువ్వు చెయ్యని దురాఘాతం లేదు, అరాచకం లేదు. ఇక్కడ మళ్ళీ నిప్పర్తిలాగా గురువింద గింజ కూడా సిగ్గుపడద్దు నిన్ను చూస్తే. వచ్చేసి వీళ్ళకి పరామర్శలు అంట. చంద్రబాబు గారి మీద కేసులు ఉంటే కొట్టొచ్చా? ఆ సిగ్గుందా మాట్లాడటానికి? మరి నీ కేసుల మీద ఏం చేయాలి? చంద్రబాబు మీద కేసులు 23 కేసులు అంటున్నాడు. అసలు బుద్ధి ఉంది? ఏదో ఒక మాట అనేస్తే వాళ్ళు తుడుచుకుంటారు కదా. వీళ్ళు కూడా మాట్లాడరు. 23 కేసులు ఎక్కడ ఉన్నారా? ఎదవన్నారు, ఎదవా చూపించాను. అలా ఆ మాట ఒకడంటలేదు. అవునా కదండి?
ఇప్పుడు ఇతను మాట్లాడతాడు, ఇతను ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా బురద చల్లుతారు. ఇప్పుడు నేను ఏదైనా తప్పు మాట్లాడాను అనుకోండి, ఒక ఎదవా ఏమన్నా అడగాల, అప్పుడే అడగాల. ఆ మైకులు పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రశ్నించలేదు. ఏదో అబద్ధాలు ప్రతిరోజు ఇదే గోల. ఈ బెడద వదిలిందిరా జూన్ 4వ తారీఖు ప్రజలు విముక్తి దినం అనుకుంటే దాన్ని వెన్నుపోటు దినం అంటాడు. నీ బెడదో నీ పెంట వదిలిందిరా బాబు అనుకున్నారు జనం అందరూ. దానికి ఇవాళ వెన్నుపోటు అంటే ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారంటావా? నువ్వేదో ఉద్ధరించేస్తే ప్రజలు వెన్నుపోటు పొడి సిగ్గులేదా నీకు? నీ బతుక్కి, నీ దొంగ మోకానికి నిన్ను వాళ్ళు ముఖ్యమంత్రి చేయడమే చాలా గొప్ప ఎక్కువ. నువ్వు ఏదో తిన్నగాడు తిన్నావు, దోసుకున్నావు, నోరు మూసుకుని ఇంట్లో పడుకోకుండా మళ్ళీ బయటకు వచ్చి వెన్నుపోటు తినం, గాడిద గుడ్డు తినం అని మొదలెడుతున్నాడు. వీళ్ళనే ఈ ప్రభుత్వాన్ని తప్పు. మోకాలు చెప్పులు తీసి ఇంట్లో కూర్చోబెట్టకుండా వీళ్ళు వదిలేస్తున్నారు. వాళ్ళు అలా వదిలేస్తే ఈ దొంగోళ్ళని, దుర్మార్గుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, రౌడీగాళ్ళని వీళ్ళందరినీ పోగేసుకుని రేపు నీళ్ళ తంతాడు. అప్పుడు దులాబో దిగోమంటారు. ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలంటే వీళ్ళు పైకి కిందగా చట్టాన్ని తన పని తాను చేసుకోమంటారు. వీళ్ళు ఏటో కానీ వాళ్ళు ఏం చేస్తారో చట్టమా గిట్టమా గాడి గుడ్డేం కాదు అని చెప్పేసి గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు అవతలు లాక్కొచ్చి కొడతాం అంటాడు. అని ఏమీ పేకలేపారు. ఇప్పుడు ఎవరిని అనాలి మనం? చెప్పండి, తప్పు ఎవరు చెప్పండి. ఇప్పుడు మరి అలాగే చేస్తాడు అతను. వీళ్ళు ఎలా వదిలేస్తుంటే వీళ్ళేమో పద్ధతిగా అభివృద్ధి చేయాలి, జనాలకి పెన్షన్లు అందంగా పంచాలి. వీళ్ళు చెప్పుకుంటూ చేత కావట్లేదు. ఎప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 15,000 అప్పచెప్పారు పెన్షనర్లు కుటుంబాలకి. 64 లక్షల మందికి 3,000 పెన్షన్ అలా పక్కన పెడితే దానికి ఎక్స్ట్రా ఇచ్చిన 1,000 రూపాయలు లెక్కేస్తే ఒక కుటుంబానికి 15,000 ఇచ్చారు వాళ్ళు. 12 నెలల్లో 12,000, 3,000 ఎక్స్ట్రా ఇచ్చారు ఏప్రిల్, మే, జూన్ కలిపి. అంటే ఒక్కొక్క కుటుంబానికి 15,000 అదనంగా ఇచ్చారు. మీరు ఆడికంటే ఆ మాట ఎక్కడ చెప్పుకుంటున్నారు మీరు? రోజు చెప్పి పెద్ద పెద్ద పేపర్ ఓటింగ్లు వేసేయాల. వీడు చేసిన దుర్మార్గాలన్నీ ఫ్లెక్సీలు వేయించబోయా బాబు అని చెప్తే ఒకటే పట్టించుకోవట్లేదు. సుధాకర్ బాబుది, డ్రైవర్ సుబ్రహ్మణ్యంది, వీళ్ళు చేసిన ప్రతి నియోజకవర్గం అరాచకం చేశారు. ఆ అరాచకాన్ని ఫ్లెక్సీలు వేసి సెంటర్లో పెట్టాలి. వెళ్తా వస్తా చూసుకుంటారు జనం. బోరు బాబు వీళ్ళు మళ్ళీ రాకూడదురా బాబు అనుకుంటారు. ఆ పని చేయటం మానేశారు. శోభ్రంగా ఎమ్మెల్యేలు శోభ్రంగా తినేత కంపెనీల కింద తయారయ్యారు. చంద్రబాబు గారు రావాలి, ఎమ్మెల్యే మాత్రం పనిచేయడు. పార్టీ కార్యకర్తలు అనాథల కింద వదిలేశారు. అన్నీ లోకేష్ చూసుకోవాలి. ఎంతమంది చూసుకుంటాడు? ఎన్ని ట్వీట్లు సమాధానం చెప్తాడు అతను? ఎమ్మెల్యేలు బాధ్యత పంచుకోవాలి కదా. మళ్ళీ కూటమి ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్న కేడర్కి ఇబ్బంది. వీళ్ళున్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు బాబోయ్ మాకేదో అన్యాయం జరిగిపోతుందని వాళ్ళు అంటారు. నాయకులందరూ కూడా సఖ్యతగా ఉంటారు. కింద కేడర్ నలిగిపోతుంది. రంపచోడవరం నియోజకవర్గంలో అయితే అనంతబాబు హవారు ఇప్పటికీ నడుస్తుంది. అతనే ఎమ్మెల్యే అక్కడ. ఓకే. పోలీసు యంత్రాంగ, రెవెన్యూ అంతా కూడా అతని కన్సర్న్లో ఉన్నారు. ఈ ఎమ్మెల్యే మాట కానీ తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలు పట్టించుకునేవాడే లేడు. తెలుగుదేశం కార్యకర్తలు ఏంట్రా బాబు అని అర్థం అవట్లేదు వాళ్ళకి. వైసీపీ ప్రభుత్వం ఉందా, టీడీపీ కూటమి ప్రభుత్వం ఉందా, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడా, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడా అర్థం అవట్లా. తెలుగుదేశం ఎమ్మెల్యే సెక్యూరిటీ రావడానికి కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. జిల్లా ఎస్పీ బాధ్యత లేదు, కలెక్టర్కి బాధ్యత లేదు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఓ పక్కన ఇడేమో ఈ దొంగోళ్ళని, ముఠాకోరుల్ని, రౌడీలని, దొండిపళ్ళని బ్యాచ్ వెనకాలేసి తిరుగుతున్నాడు. వీళ్ళేమో ఎంతసేపు పెట్టుబడులు, అభివృద్ధి, అమరావతి, పోలవరం, పెన్షన్లు ఇవ్వాలి, ఎలా సంపద సృష్టించాలి, వీళ్ళందరికీ ఎలా పంచిపెట్టాలి, ఈ గోళ్ళు వీళ్ళు ఉన్నారు. చివరికి వచ్చినప్పుడు ప్రమాదం ఎవరికి? ఈ ప్రభుత్వం లేకపోతే ప్రజలందరూ సర్వనాశనం అయిపోతారు. ఈ రాష్ట్రంలో మొత్తం పారిపోతారు ఇక్కడి నుంచి. ఓచకొతకోహేస్తారు వాళ్ళు. డైరెక్ట్గా చెప్తున్నాడు కదా, నేను వస్తే నీ సంగతి చూస్తాను, నేను 2.0 చూపిస్తాను అన్నాడు. 2.0 ఏడరాని మోకాలు గడ్డ తీసేయాలి కదా వీళ్ళు. బల్లకి చక్రాలు బేరింగ్లు కట్టుకుని ఈడ్చుకుని వెళ్ళాలి. అలా చేసేయాలి. ఖైదీ సినిమాలో అలా కొత్త చూడండి ఒకడు ముట్టోళ్ళు ఆ టైప్ చేసేయాలి. అలా చేయకుండా వదిలేస్తే వాళ్ళు ఎంత ప్రమాదం. పామును వదలొచ్చా మనం? సరే పొడపాము ఉంటుంది, సరిగ్గా కదలతలేదు, మెదలతలేదు కదా అని వదిలేసామనుకో, మనం పడుకున్నప్పుడు మెల్లగా పోకుండా వచ్చి కరిచేసిపోద్ది. కట్ల పాములు ఉంటాయి, మెట్ల దగ్గర పడుకుంటాయి, మనకు కనపడదు. కాలు పెట్టగానే మడమట్టేసుకుంటుంది, వెంటనే మెదడు కొట్టేది. అలాంటి ప్రమాదం ఉంది వీళ్ళతోటి. ఇక్కడ వీళ్ళు రౌడీ గ్యాంగులకి సమర్థించాడంటే అతని స్ట్రాటజీ అలాగుంటుంది. తన కోసం ప్రాణం ఇస్తారు. ఇప్పుడు దొంగోడు, అనాథ, రౌడీ షీటరు, యాంటీ సోషల్ ఎలిమెంట్ వాళ్ళ జోలికి ఎవడ వెళ్ళడం అని చూస్తే భయపడి దూరంగా పారిపోతారు.
ఆడు నువ్వు దగ్గర చేర్చుకుని నీకేం కావాలరా బాబు అని సినిమాలు చూస్తలేదా నువ్వు? కేజీఎఫ్లో గట్టని అన్నీ ఆడేం చేస్తాడు, ఆడి కోసం ఏమైనా చేస్తాడు, అన్ని ఫుడ్ చంపేస్తూ ఉంటాడు కదా వెళ్ళి. భయం ఉండదు ఆడికి. ఆడికి ఆదరించిన వాడికి ఇప్పుడు అతడి సినిమాలో కూడా అంతే కదా, ఆడిని చారదీసినోడు ఆడి కోసం ఏమైనా పని చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే వీళ్ళు ఇతని కోసం పని చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ చేర్చుకుంటున్నాడు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరినీ పోగేస్తాడు, అక్కడ గొడవలు సృష్టిస్తాడు. ఓరు బాబు ఇక్కడ ఉంటే ప్రమాదం రా బాబుని ఎవడన్నా ఉంటాడు అక్కడ. అంచేత మొక్కై వంగనది మోనై వంగదు. మొక్కల ఆదిలోని తుంచిపారేయాలన్నాయి. దోసేసి ముందు దోశని గీకుతారు కదా పెనాన్ని, అలా గీకేయాలి ఆనవాళ్ళు లేకుండా. అప్పుడు దారిలోకి వస్తారు. అయితే వాళ్ళ ముగ్గురు మీద కేసులు ఉన్నాయి సరే అని అన్నారు జగన్ గారు. అలాగే ఏమో తెలియదు అన్నట్టుగా అన్నారు. ఇది ఈ స్టేట్మెంట్ మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ మీద చిన్నపిల్లలు తప్పు చేసి ఉంటే ఉండొచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అతను. అందుకనే జగన్ మైదానం అన్నారు. వాడు మైదానం గడ్రా అంటారు కదా బుర్రలేనోడిని. మనం అలా అనుకుంటాం కానీ బుర్ర ఉన్నవాడే. ఆ బుర్ర అలాంటి బుర్ర అంటే పనికొచ్చి బుర్ర కాదు. విధ్వంసం సృష్టించడానికి, దోపిడీ చేయడానికి ఉపయోగపడే బుర్ర అది. సమాజ హితానికి పనికొచ్చి బుర్ర కాదు. అతను ఇలాంటి మాటలు అతను అలాగే మాట్లాడతాడు. వాళ్ళు చాలా మంచివారు, అమాయకులు, సౌమ్యులు అంతంత మాత్రం అని చెప్పేవాడు కదా ఎలక్షన్ ముందు. అలాగే వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సమాజానికి హానికరం. ఈ ప్రభుత్వం కూడా మద్యపాన నిషేధం చేసినట్టు, లేకపోతే మత్తు పదార్థాలు నిషేధం చేస్తారు ఇలాంటివి అంటారు కదా, పాలసీ తీసుకుంటారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డిని నిషేధించాలి. అతన్ని జైల్లో పెట్టాలి, బయట తిరగకుండా చూడాలి. అంతే ఫైనల్.